హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఆహా' తమిళ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'రింగ్ రింగ్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శివాని చూపిస్తారు. శివ భార్య పేరు ప్రియ. శివాకి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వారి పేర్లు త్యాగి, కతీర్ అండ్ సుందర్. అయితే వీరిలో త్యాగి అండ్ సుందర్లకు కూడా పెళ్ళై ఉంటుంది. ఇంకా కతీర్ తన గర్ల్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉంటాడు. ఇలా ఉండగా ఆ రోజు శివ బర్త్డే అవ్వడంతో తన ఇంట్లో తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే పార్టీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి శివ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి అనుకుంటాడు. మరోపక్క పుదుచ్చేరిలో ఉండే త్యాగిని చూపిస్తారు. త్యాగి ఫోన్లో మాట్లాడుతూ, హాయ్ బేబీ, 2 నెలలుగా ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం. నీది ఒక్క ఫోటో పంపమని చెప్పినా పంపట్లేదు. నువ్వు హాట్ డ్రెస్లో ఉన్న ఒక్క ఫోటో పంపు అని రిక్వెస్ట్ చేయగా దానికి ఆ లేడీ ఓకే, ఈరోజు రాత్రి 11 గంటలకి ఫోటో పంపుతాను అని చెప్పడంతో త్యాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే త్యాగి ఒక ఆంటీతో తన ఫేస్ కూడా చూడకుండా తనతో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు అని. ఇంకా అప్పుడే త్యాగి దగ్గరికి తన భార్య శైలజ వచ్చి మీ ఫోన్ బిజీ అని మీ ఫ్రెండ్ శివ నాకు కాల్ చేస్తున్నాడు, మీతో మాట్లాడాలట అని చెప్పి ఫోన్ ఇవ్వగా శివ త్యాగితో నా బర్త్డే పార్టీ కోసం ఇంకా బయలుదేరారా లేదా, ఇంతకీ ఏమంటుంది మీ ఆంటీ, ఈ విషయం నీ భార్యకి తెలిస్తే నీ పని అంతే అంటాడు. దానికి త్యాగి ఇప్పుడే బయలుదేరుతున్నాం, ఇంతకీ ఆ కతిరండు సుందర్కి కాల్ చేశావా అని అడగ్గా వారికి చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తా, మీరు త్వరగా బయలుదేరండి అని చెప్తాడు. ఇంకా శైలజ తన భర్త త్యాగి తనని పట్టించుకోవడం లేదు అని తన కోసం మేకప్ వేసుకొని అందంగా రెడీ అవుతూ ఉంటుంది. కానీ త్యాగి మాత్రం ఆంటీ మాయలో పడి శైలజని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో శివ కతీర్కి ఫోన్ చేసి ఏరా ప్లే బాయ్ ఏం చేస్తున్నావని అనగా దానికి కతీర్ ఏం ప్లే బాయ్ రా అని టెన్షన్గా అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అని జరిగింది చెప్తాడు. కతీర్ సింధు అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఉదయం అయినా సరే ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అదే టైంకే ఎవరో తన ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో కతీర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే వచ్చింది తన లవర్ రంజని. రంజని కతీర్తో సారీ బేబీ, నిన్న నువ్వు చెప్పింది అర్థం చేసుకోకుండా సీరియస్ అయ్యాను, ఇంకా మనం పెళ్లి చేసుకుందాం, నేను రెడీ అంటుంది. అయితే అది విన్న కతీర్ మాత్రం షాక్ అయ్యి రంజనితో బ్రేకప్ అయ్యింది అనుకుని సింధుతో కలిసి ఉంటాడు. ఇప్పుడు సింధు విషయం రంజనికి తెలిస్తే రంజని మళ్ళీ తనని వదిలేస్తుంది అని ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా రంజనిని కాఫీ తెమ్మని కిచెన్లోకి పంపి సింధు దగ్గరికి వెళ్ళి తనతో తన అమ్మ సడన్గా ఊరు నుండి వచ్చింది, తను మనల్ని ఇక్కడ ఒకే ఫ్లాట్లో చూస్తే బాగోదు అని రంజని చూడకుండా సింధుని అక్కడి నుండి పంపి హమ్మయ్య అనుకుంటాడు. నిజానికి 2 రోజుల ముందే రంజని అండ్ కతీర్ తన ఫ్లాట్లో ఉండగా అప్పుడే కతీర్కి తన అమ్మ ఫోన్ చేసి నీకోసం ఒక పెళ్లి సంబంధం చూసాము, ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే చెప్పు, లేదంటే మేము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. అది విన్న కతీర్ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి అదే విషయం రంజనికి చెప్పి మా అమ్మ పెళ్ళి అని కాల్ చేసి చంపుతుంది, అందుకే మన విషయం మా అమ్మకి చెప్దాం అనుకుంటున్నా, మన పెళ్ళికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడగ్గా దానికి రంజని మాత్రం నాకు పెళ్లి మీద నమ్మకం లేదు, అయినా మనం ఇప్పుడు ఒకరికొకరు నచ్చి లివింగ్ రిలేషన్షిప్లో బాగానే ఉన్నాం కదా, పెళ్లి మాత్రం వద్దు అని చెప్తూ ఉంటుంది. కతీర్ మాత్రం పెళ్లి చేసుకుందామని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే రంజని మాత్రం నాకు ఈ పెళ్లి వద్దు అని కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో కతీర్ తనతో బ్రేకప్ చేసుకుని ఉంటాడు. కానీ తర్వాత బాగా ఆలోచించిన రంజని కతీర్ చెప్పిందే నిజమని తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి తిరిగి వచ్చి తనకి సారీ చెప్పి పెళ్లికి ఓకే చెప్పి అలా ఇద్దరు కలిసిపోయి ఉంటారు. అలా కతీర్ శివకి జరిగిందంతా చెప్పగా అది విన్న శివ మరి బర్త్డే పార్టీకి సింధుతో వస్తున్నావా లేదా రంజనితో వస్తున్నావా అని అడగ్గా దానికి కతీర్ ఏం మాట్లాడుతున్నావురా, రంజని అంటే నాకు ప్రాణం, తనతోనే వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే శివ సుందర్కి ఫోన్ చేసి సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నావు కదా అని అడగ్గా దానికి సుందర్ ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయమని ఇప్పటిదాకా మేనేజర్ నా తల తిన్నాడ్రా, మీరు పార్టీ స్టార్ట్ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతా అనగా దానికి శివ త్యాగి తన వైఫ్తో పుదుచ్చేరి నుండి వస్తున్నాడు, నువ్వు గనక పార్టీ టైంకి రాకపోతే నీ భార్యకి ఫోన్ చేసి నీ ఎక్స్ల గురించి చెప్తాను అనడంతో అది విన్న సుందర్ అంత పని చేయకురా, నేను తప్పకుండా వస్తా అంటాడు. ఇంకా అదే టైంకే శివకి తమ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేసే యశిక ఫోన్ చేసి హాయ్ బాస్, నా కోసం డైమండ్ నెక్లెస్ బుక్ చేశాను అని చెప్పారు కదా, ఇది ఇంకా నాకు డెలివరీ కాలేదు, ఒకసారి డెలివరీ స్టేటస్ తెలుసుకుని చెప్పండి అనగా దానికి శివ అది నేను కనుక్కుంటాను, కానీ నువ్వు పదే పదే నాకు కాల్ చేయకు, నా భార్య నా పక్కనే ఉంటుంది, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే టెక్స్ట్ మెసేజ్ చెయ్యని చెప్పి కాల్ కట్ చేయగా అదంతా చూసిన ప్రియ తన దగ్గరికి వచ్చి ఎవరండి కాల్ చేసిందని అడుగుతుంది. దానికి శివ మన రెస్టారెంట్లో పనిచేసే యశిక చిన్న విషయమై కాల్ చేసింది అని చెప్పి మేనేజ్ చేస్తాడు. నెక్స్ట్
నెక్స్ట్ సీన్‌లో అలా శివ అండ్ ప్రియ మాట్లాడుకుంటూ ఉండగా మొదటగా త్యాగి తన భార్య శైలజ అక్కడికి వస్తారు. త్యాగి శివతో మన వాళ్ళు ఇంకా రాలేదా అని అడగ్గా వస్తూ ఉంటారు అని చెప్తాడు. ఇంకా అప్పుడే కతీర్ తన లవర్ అయిన రంజనితో పాటు అక్కడికి వస్తాడు. అలా కతీర్ వారితో మాట్లాడి వారికి రంజనిని పరిచయం చేసి మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పడంతో అందరూ తనకి కంగ్రాట్స్ చెప్తారు. ఇంక అప్పుడే సుందర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అయితే సుందర్ ఒంటరిగా రావడంతో నీ భార్యని ఎందుకు తీసుకురాలేదని అడగ్గా దానికి సుందర్ నా భార్యకి ఫీవర్గా ఉంది, అందుకే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చాను అంటాడు. ఇక అలా అందరూ చాలా రోజుల తర్వాత కలవడంతో కలిసి తమ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా చిల్ అవుతారు. శివ అండ్ ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ తమ తమ మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటారు. ఇంకా అలా డిన్నర్ టైం అవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే త్యాగి తన పాకెట్లో తన ఫోన్ లేకపోవడం గమనించి కొంచెం టెన్షన్ పడుతూ నా ఫోన్ కార్లోనే మర్చిపోయినట్లు ఉన్నా తెచ్చుకుంటా అని చెప్పి వెళ్ళబోగా అప్పుడే శైలజ తనతో మీ ఫోన్ నా దగ్గరే ఉంది అని త్యాగికి తన ఫోన్ ఇస్తుంది. ఇంకా అదంతా చూసిన కతీర్ ఏంట్రా మచ్చా నీ ఫోన్లో ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయా ఏంటి, ఫోన్ కాసేపు కనబడకపోయేసరికి అంత టెన్షన్ పడ్డావని అడగ్గా దానికి త్యాగి రే నేను ఒక లాయర్ని, క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు కదా అనగా దానికి కతీర్ ఓ ఆ ఆంటీ క్లయింటా అనడంతో శివ అండ్ సుందర్ కతీర్ మీద కొంచెం సీరియస్ అవుతారు. ఇంకా అది విన్న శైలజకి కూడా త్యాగిని చూస్తూ తన ఫోన్ లాక్ తీసి నాకు ఎప్పుడూ ఇవ్వలేదు అని చెప్తుంది. దానికి కతీర్ అయితే త్యాగి ఫోన్లో ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది అంటాడు. దానికి త్యాగి నా ఫోన్లో నా అన్ని బ్యాంకుల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అందుకే లాక్ పెట్టాను అంతే తప్ప నా ఫోన్లో ఎలాంటి సీక్రెట్స్ లేవు అంటాడు. అది విన్న కతీర్ అయితే సరే నీ ఫోన్లో ఎలాంటి సీక్రెట్స్ లేవు అంటున్నావు కదా, అయితే నీ ఫోన్ లాక్ తీసి నీ భార్యకి ఇవ్వు అంటాడు. దానికి త్యాగి నా ఫోన్లో ఎలాంటి సీక్రెట్స్ లేవు అంటాడు కానీ తన భార్యకి ఫోన్ మాత్రం ఇవ్వడు. దాంతో శైలజకి తన భర్త మీద కొంచెం డౌట్ వస్తుంది. దాంతో త్యాగి వారితో ఏంట్రా అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు, అయితే ఓకే నా ఫోన్ నా భార్యకి ఇవ్వటంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మీరు కూడా నీ భార్య నీ లవర్కి మీ ఫోన్స్ ఇవ్వండి అని ఫోర్స్ చేస్తాడు. శివ కొంచెం టెన్షన్ పడుతూనే తన భార్యకి ఫోన్ ఇవ్వబోగా ప్రియా వారితో తన ఫోన్ నేను ఎన్నోసార్లు చూశాను, అందులో సీక్రెట్స్ ఏమీ లేవు అంటుంది. ఇంకా కతీర్ కూడా తన లవర్కి ఫోన్ ఇవ్వబోగా రంజని వారితో కతీర్కి నేను తప్ప మరొక అమ్మాయి తన లైఫ్లో లేదు అని నాకు బాగా తెలుసు అని కతీర్ ఫోన్ని తీసుకోదు. దాంతో శివ అండ్ కతీర్ త్యాగితో మేము మా ఫోన్స్ ఇచ్చాం కదా, నువ్వు కూడా నీ ఫోన్ని నీ భార్యకి ఇవ్వురా అంటారు. అయితే త్యాగి బాగా ఆలోచించి వారితో మీ ఇద్దరు మీ ఫోన్లోని సీక్రెట్స్ అన్ని డిలీట్ చేసి ఉండవచ్చు కదా, అందుకే అందరం కలిసి ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్ ఏంటంటే మన ముగ్గురి ఫోన్స్ టేబుల్ మీద పెడదాం, మన ముగ్గురి ఫోన్స్కి ఏ కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా అందరి ముందు చదవాలి, అప్పుడు ఎవరెవరి సీక్రెట్స్ దాస్తున్నారో తెలిసిపోతుంది కదా అని చెప్పగా మొదట ఈ గేమ్కి శివ అండ్ కతీర్ ఒప్పుకోరు. కానీ త్యాగి వారితో మీరు భయపడుతున్నారు అంటే ఏవో సీక్రెట్స్ దాస్తున్నట్లే కదా అనడంతో మరో దారి లేక అలా ముగ్గురు తమ ఫోన్స్ తీసి టేబుల్ పై పెడతారు. వారితో పాటు రంజని, శైలజ, ప్రియా అండ్ సుందర్లు కూడా తమ ఫోన్స్ టేబుల్ పైన పెట్టి ఎవరి ఫోన్స్కి మొదట కాల్స్ అండ్ మెసేజెస్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే త్యాగి, శివ, కతీర్ తమ ఫోన్స్కి ఎవరి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందో అని లోపల ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. అయితే అలా కాసేపటికే మొదట శివకి మెసేజ్ రాగా అందరూ శివ ఫోన్ వైపే చూస్తూ ఉంటారు. శివ టెన్షన్ పడుతూనే మెసేజ్ ఓపెన్ చేయగా త్యాగి నవ్వుతూ గేమ్ స్టార్ట్ అయిందిరా అంటాడు. అయితే అది థాయ్ మసాజ్ మీద 50% డిస్కౌంట్ అని వచ్చిన కంపెనీ మెసేజ్ అని తెలిసి అందరూ నవ్వుకుంటారు. అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొడుతూ ఉండడంతో శివ ఎవరా అని చూడడానికి వెళ్ళిపోతాడు. అయితే అదే టైంకే కతీర్ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి హాయ్ డియర్ అని మెసేజ్ వస్తుంది. అది చూసిన రంజని షాక్ అయ్యి ఆ మెసేజ్ అందరికీ చూపించి ఎవరు తను కతీర్ అని అడగ్గా దానికి తను అది అన్నోన్ నెంబర్ నుండి వచ్చింది, తను ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. కానీ అక్కడి వారు ఎవ్వరూ కూడా తనని నమ్మరు. రంజని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. అప్పుడే త్యాగి సరేరా తను ఎవరో నీకు తెలీదు అంటున్నావు కదా, అయితే హూ ఆర్ యు అని రిప్లై ఇవ్వు, అప్పుడు నిజం తెలిసిపోతుంది తను ఎవరు అనేది అంటాడు. అది విన్న రంజని కూడా కతీర్కి అదే చెప్పడంతో కతీర్ భయపడుతూనే హూ ఆర్ యు అని మెసేజ్కి రిప్లై ఇస్తాడు. అలా ఇంకా రిప్లై కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండగా మళ్ళీ అదే నెంబర్ నుండి రిప్లై రావడంతో రంజని ఫోన్ తీసుకొని మెసేజ్ చూసి షాక్ అయ్యి కోపంతో అందరికీ ఆ మెసేజ్ చూపిస్తుంది. త్యాగి ఆ మెసేజ్ చూడగా అందులో నిన్న రాత్రే కదా ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశాం, అప్పుడే నన్ను మర్చిపోయావా అని ఉంటుంది. దాంతో అందరికీ కతీర్ మరొక అమ్మాయితో అఫేర్లో ఉన్నాడు అని అనుకుంటారు. అప్పుడే రంజని కోపంతో ఎవరు తను, నేను రాత్రి ఏం చేశావని అడగ్గా కతీర్ ఫుల్గా టెన్షన్ పడుతూ తను ఎవరో కూడా నాకు తెలియదు అని ఎంత చెప్పినా సరే ఎవరు కూడా తన మాట నమ్మరు. దాంతో కతీర్ ఇంకా రంజనితో తన పెళ్లి క్యాన్సిల్ అయినట్టే అనుకుని ఫీల్ అవ్వగా అప్పుడే త్యాగి ఓకేరా కతీర్ తను ఎవరో నీకు తెలీదు అంటున్నావు కదా, కాల్ చేస్తే తను ఎవరు అన్నది క్లారిటీ వస్తుంది కదా, అందుకే ఆ నెంబర్కి కాల్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్లో పెట్టు అంటాడు. కతీర్కి మరో
దారి లేక కాల్ చేయగా కాల్ లిఫ్ట్ చేయడంతో కతీర్ హలో ఎవరు మీరు నాకెందుకు మెసేజ్ చేశారని అడగ్గా అటువైపు నుంచి ఎవ్వరూ మాట్లాడరు. అందరూ సీరియస్గా ఫోన్ వైపే చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి శివ వచ్చి రే కతీర్ భయపడ్డావా ఆ మెసేజ్ చేసింది నేనే అంటాడు. మిగతా అందరూ నవ్వుకోగా కతీర్ మాత్రం ఫుల్గా భయపెట్టావు కదరా అని శివపై సీరియస్ అవుతాడు. ఇంకా అలా అందరూ మళ్ళీ కూల్ అవుతారు. ఇంకా అలా కాసేపటికే శివ ఫోన్కి యశిక తన ఫోటో పంపగా యశిక ఫోటోని అందరూ చూసి ఎవరి అమ్మాయి అని ప్రియాకి తన ఫోటో చూపించగా తన ఫోటో చూసిన ప్రియా తన పేరు యశిక మా హోటల్ మేనేజర్ అంటుంది. దానికి త్యాగి మేనేజర్ అయితే సెల్ఫీ తీసి శివ ఫోన్కి ఎందుకు పంపిందని అడగ్గా అది విన్న ప్రియాకి కూడా కొంచెం డౌట్ వచ్చి శివ వైపు చూడగా శివ బాగా ఆలోచించి హోటల్లో కస్టమర్స్ తన డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేదని కంప్లైంట్ చేస్తున్నారు అందుకే సెల్ఫీ పంపి ఉంటుంది అని చెప్పి కవర్ చేస్తాడు. అది విన్న త్యాగి మాత్రం నాకెందుకో డౌట్గా ఉంది ఒకసారి తనకి కాల్ చేసి మాట్లాడు అనడంతో శివ లోపల ఫుల్గా భయపడిపోతూనే ప్రియాకి తన మీద అనుమానం రాకూడదు అని యశికకి కాల్ చేయబోతాడు. అది చూసిన ప్రియా చూసారా కాల్ చేయమనగానే భయపడకుండా కాల్ చేస్తున్నాడు అంటే నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అని కాల్ ఏం అవసరం లేదులే అని చెప్పడంతో శివ అమ్మయ్య అనుకుని కూల్ అవుతాడు. ఇంకా అలా కాసేపటికే ప్రియాకి తన సిస్టర్ పూజ ఫోన్ చేయగా గేమ్స్ రూల్స్ ప్రకారం ప్రియా కాల్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లోనే మాట్లాడగా తెలిసే విషయం ఏంటంటే ప్రియా చెల్లెలు పూజ తన పేరెంట్స్కి తెలియకుండా తను ప్రేమిస్తున్న అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళగా ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తనతో క్లోజ్ అవ్వాలని చూస్తున్నాడు అని ఇప్పుడు తనని ఏం చేయమంటావని ప్రియాని అడగ్గా అదంతా విన్న ప్రియా పూజతో తను నేను నిజంగానే ప్రేమిస్తున్నాడు నిన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నీకు ఉంటే తనతో క్లోజ్గా మూవ్ అవ్వు లేదంటే అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవని చెప్పగా అది విన్న పూజ తన అక్క ప్రియాతో అక్క నాకు తన మీద నమ్మకం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి థ్యాంక్ యూ అక్క అని కాల్ కట్ చేస్తుంది. అదంతా చూసిన అందరూ ప్రియా మంచి డెసిషనే చెప్పింది అని తన కోసం క్లాప్స్ కొడతారు. సీన్ కట్ చేస్తే అలా 11 గంటలు కావడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉండడంతో త్యాగి ఆంటీ తన హార్ట్ ఫోటో 11 గంటలకి పంపుతాను అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ ఫోటో గనక ఇప్పుడు అందరూ చూస్తే తన పని ఇంకా కథం అనుకొని ఒక ప్లాన్ ఆలోచించి అందరితో అయినా ఈరోజు శివ బర్త్డే కదా చిల్లవ్వకుండా ఈ గేమ్స్ ఏంటి అని వారిని డైవర్ట్ చేయడానికి చూడగా దానికి కతీర్ మాత్రం ఇంకా నీ ఫోన్ వంతు రాలేదు కదా గేమ్ కంటిన్యూ చేయాల్సిందే అంటాడు. దాంతో త్యాగి ఏం చేయాలో అర్థం కాక తమ ఫోన్స్ అక్కడే ఉంచి స్మోక్ చేయడానికి అని సుందర్ని బయటికి తీసుకుని వెళ్ళి తనకి విషయం అంతా చెప్పి చూడ్డానికి నీ ఫోను నా ఫోను ఒకేలా ఉన్నాయి కదా అందుకే అక్కడికి వెళ్ళాక నా ఫోన్ నువ్వు తీసుకో నీ ఫోన్ నేను తీసుకుంటా ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చేయరా అని అడగ్గా దానికి సుందర్ మొదట ఒప్పుకోడు కానీ త్యాగి ఫోర్స్ చేయడంతో తన భార్య కూడా ఇక్కడికి రాలేదు కదా అనే ధైర్యంతో ఓకే చెప్పి అలా ఇద్దరు మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎవ్వరూ చూడకుండా త్యాగి అండ్ సుందర్ తమ ఫోన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అయితే త్యాగి టెన్షన్గా ఉండడం చూస్తున్న శివ అండ్ కతీర్కి మాత్రం త్యాగి ఏదో సీక్రెట్ తమ దగ్గర దాస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. ఇంకా అలా కాసేపటికి టైం 11 గంటలు కాగానే త్యాగి ఫోన్కి ఆంటీ హార్ట్ డ్రెస్లో ఫోటో పంపుతుంది. అంటే ఇప్పుడు సుందర్ దగ్గర ఉన్నది త్యాగి ఫోన్. సుందర్ ఆ ఫోటోని డౌన్లోడ్ చేయగా అందరూ ఆ ఫోటోని చూసి రే నీ భార్య ఇప్పుడు ఇక్కడికి రాలేదు కాబట్టి సరిపోయింది అయినా ఆంటీ ఏంట్రా నీ టేస్ట్ మరీ ఇంత బ్యాడ్గా ఉంది అని మాట్లాడుకుంటారు. ఇంకా త్యాగి వారితో అది తన పర్సనల్ అని సుందర్కి సపోర్ట్ చేసి థ్యాంక్ యూరా హెల్ప్ చేసినందుకు అంటాడు. నెక్స్ట్ సీన్లో ఈసారి సుందర్ ఫోన్కి జాన్ అనే పేరుతో మెసేజ్ వస్తుంది. అంటే త్యాగి దగ్గర ఉన్నది సుందర్ ఫోన్. త్యాగి భార్య ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ చూడగా జాన్ అనే పేరుతో బేబీ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావని రొమాంటిక్గా మెసేజ్ వచ్చినడం చూసి శైలజ షాక్ అయ్యి ఆ మెసేజ్ అందరికీ చూపించి త్యాగిని ఈ జాన్ ఎవరు ఎందుకు ఇలా అదో టైప్లో మెసేజ్ చేస్తున్నాడు అని అడగ్గా దానికి త్యాగి సుందర్ వైపు చూస్తూ తను నా క్లయింట్ వాడు ఇలా రాత్రి ఫుల్గా డ్రింక్ చేసి చెత్త మెసేజెస్ నాకు పంపుతూ ఉంటాడు అని చెప్పి కవర్ చేస్తాడు. అది విన్న అందరూ అయితే అలాంటి వాడి నెంబర్ బ్లాక్ చెయ్యి అంటారు. దాంతో త్యాగి కూడా జాన్ నెంబర్ని బ్లాక్ చేయబోగా అదంతా చూస్తున్న సుందర్ ఫుల్గా టెన్షన్ పడుతూ బ్లాక్ చేయకు నీ క్లయింట్ కదా ఫ్రెండ్స్తో ఉన్న డిస్టర్బ్ చేయకు అని మెసేజ్ పంపు చాలు అంటాడు. దాంతో త్యాగి అలాగే మెసేజ్ పంపగా మళ్ళీ ఆ నెంబర్ నుండి రిప్లై వస్తుంది. ఆ రిప్లై చూసిన శైలజ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మెసేజ్లో ఏంటి బేబీ నా దగ్గర కంటే సంతోషంగా ఉండగలవా నీ ఫ్రెండ్స్ దగ్గర ఐ మిస్ యూ అని ఉంటుంది. అదే మెసేజ్ అందరికీ చూపించగా శివ అండ్ కతీర్ రే త్యాగి ఆ మెసేజ్ ఏంట్రా కొంపదీసి నువ్వు గేనా అంటారు. శైలజకి కూడా అదే డౌట్ వచ్చి ఏంటండి మీరు నిజంగానే గేనా అందుకేనా ఈ మధ్య వాడికి దగ్గరవుతూ నన్ను దూరంగా ఉంచుతూ అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి ఎమోషనల్ అవ్వగా దానికి త్యాగి అలాంటిదేం లేదే మనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తెలుసు కదా అని ఎంత చెప్పినా సరే త్యాగి భార్య తన మాట వినదు. చాలా ఎమోషనల్ అవుతుంది. అందుకే ఒకసారి తనకి కాల్ చేసి తనతో ఆ విషయం చెప్పించు అప్పుడు మాత్రమే నమ్ముతాను అనడంతో త్యాగికి మరో దారి లేక జాన్ నెంబర్కి కాల్ చేస్తాడు. ఇంకా
అదంతా చూస్తున్న సుందర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే జాన్ కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటి బేబీ ఈరోజు నా దగ్గరికి రాకుండా నీ ఫ్రెండ్స్‌తో వెళ్ళావా? అయినా మనం ఇద్దరం కలిస్తేనే కదా హ్యాపీగా ఎంజాయ్ చేయగలం" అనడంతో అది విన్న అందరూ షాక్ అయ్యి త్యాగి గే అని కన్ఫర్మ్ అవుతారు. ఇంకా అది విన్న త్యాగి కూడా షాక్ అయ్యి సుందర్ వైపు చూడగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సుందర్ పైకి లేచి అందరితో గే త్యాగి కాదు నేను అంటాడు. అది విన్న అందరూ షాక్ అవ్వగా శివ సుందర్తో, "రే వాడి తప్పుని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు? ఆ ఫోన్ వాడిది కదా, నువ్వెందుకు నీ మీద వేసుకుంటున్నావు" అనగా దానికి సుందర్, "అది నా ఫోన్ రా" అని ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్న విషయం మొత్తం చెప్తాడు. ఇంకా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి వచ్చిన సుందర్ భార్య ఇందు అదంతా విని సుందర్ గే అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా శివ అండ్ కతీర్ సుందర్తో, "నువ్వు గే అయితే నీ భార్య ఇందుని పెళ్లి చేసుకుని తన జీవితం ఎందుకురా నాశనం చేశావు" అని సీరియస్ అవ్వగా ఇంకా అదంతా చూస్తున్న ఇందు వారితో, "ఇది నాకు నా భర్తకి మధ్య పర్సనల్ ప్రాబ్లం, ఇది మేము ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటామని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అదే టైంకే త్యాగికి ఆంటీ ఫోన్ చేయడంతో శైలజ ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయగా, "ఏంటి బేబీ నా హార్ట్ ఫొటోస్ చూశాక షాక్ అయ్యావా? నీకు మరికొన్ని హార్ట్ ఫొటోస్ పంపుతాను" అంటుంది. అది విన్న శైలజ కాల్ కట్ చేసి, "ఈ ఆంటీ ఎవరు? తనకి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పు" అని గట్టిగా అడగ్గా దానికి త్యాగి, "తను ఎవరో కూడా నాకు తెలీదు, కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం, తనని ఇప్పటిదాకా కలవలేదు, తను ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయింది" అని ఎంత చెప్పినా సరే శైలజ త్యాగి మాటలు నమ్మదు. ఇంకా అప్పుడే శైలజకి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి గేమ్ ప్రకారం లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తుంది. శైలజతో తన ఫ్రెండ్, "మీ అత్త నిన్ను ప్రతి విషయంలో టార్చర్ చేస్తుంది అని, అందుకే తనని ఒక ఓల్డేజ్ హోమ్లో వెయ్యాలని చెప్పావు కదా, అందుకే ఈరోజు ఒక ఓల్డేజ్ హోమ్ గురించి తెలుసుకున్నాను, టైం చూసుకుని నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళి చూసొద్దామని చెప్తుంది. అది విన్న త్యాగి షాక్ అయ్యి శైలజపై చాలా కోపం వస్తుంది. ఇంకా శైలజతో తన ఫ్రెండ్ డబ్బుందని అహంకారం చూపిస్తూ బిల్డప్ ఇస్తుంది అని చెప్పావే, ఆ ప్రియ వాళ్ళ ఇంటికైనా బర్త్డే పార్టీకి వెళ్ళింది నువ్వు, ఇంకా మనం జిమ్కి వెళ్ళే చోట ఒక అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు, తనతో మాట్లాడాలని చెప్పావు కదా, ఈరోజు తనతో మాట్లాడి తనకి నీ నెంబర్ కూడా ఇచ్చాను, నీకు తనే కాల్ చేస్తాడు చూడు అని శైలజ బండారం మొత్తం తన ఫ్రెండ్ బయట పెట్టడంతో అదంతా విన్న శైలజ ఫుల్గా భయపడి వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇంకా అదంతా విన్న అందరికీ శైలజ ఇలాంటిదా అనుకుంటారు. ఇంకా అదంతా విన్న త్యాగికి తన భార్య ఎలాంటిదో అర్థమయ్యే, "మా నాన్న చనిపోయాక మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించి పెద్ద చేసింది, తను పాతకాలం మనిషి, కొంచెం కోపం ఎక్కువ, అంత మాత్రాన తనని ఓల్డేజ్ హోమ్లో వెయ్యాలి అనుకుంటావా" అని తన మీద సీరియస్ అవ్వగా అదంతా చూస్తున్న ఇందు, "మనకి కావలసిన వారి మీద కోపం ఉన్నా సరే అందరి మధ్యలో చూపించడం కరెక్ట్ కాదు, నా భర్త గే అని నాకు ఎప్పుడో తెలుసు, అయితే తనకి నా మీద చాలా ప్రేమ ఉంది, అందుకే తనని మార్చాలి అని చాలా ట్రై చేసినా కుదరలేదు, ఇద్దరి మధ్య ప్రేమకి కారణం సెక్సే జీవితం కాదు కదా, అందుకే తనతో కలిసి ఉంటున్నా" అని చెప్తుంది. ఇంకా అప్పుడే మళ్ళీ శైలజకి తన ఫ్రెండ్ ఫోన్ చేయగా అది చూసిన త్యాగి ఆ కాల్ కట్ చేసి అందరితో, "మన మధ్య గొడవలు పెట్టే ఈ గేమ్ ఇంకా చాలు, ఇలాగే కంటిన్యూ అయితే మన రిలేషన్షిప్స్ అన్ని నాశనం అయ్యేలా ఉన్నాయి, ఈరోజు శివ బర్త్డే కదా, అందరం హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దామని అందరూ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే ఫొటోస్ కూడా దిగుతారు." అప్పుడే ప్రియ శివ ఫోన్ తీసుకుని బర్త్డే ఫొటోస్ని ఇన్స్టాలో షేర్ చేయబోగా అప్పుడే యశిక డైమండ్ నెక్లెస్తో దిగిన ఫోటోని శివ ఫోన్కి పంపుతుంది. ఆ ఫోటో అండ్ మెసేజ్ చూసిన ప్రియ అదే ఫోటో అందరి ముందు శివకి చూపించి, "మన హోటల్లో పనిచేసే మేనేజర్కి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు, నిజం చెప్పు" అని అడగ్గా దానికి శివ, "వద్దు, ఆ నిజం ఎవరికీ తెలియకూడదు" అని చెప్పినా సరే ప్రియ నిజం చెప్పు అని ఫోర్స్ చేయడంతో శివ ఆ నిజమేంటో చెప్తాడు. నిజానికి పెళ్లికి ముందు ప్రియ రాహుల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుని ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రియాకి శివతో పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియ రాహుల్ మీద ఉన్న ఇష్టంతో తనతో ఫ్రెండ్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ రాహుల్ మాత్రం ప్రియాని తనతో ఉండాలి అని తన భర్తను వదిలేసి తనతో రమ్మని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రియాకి రాహుల్ని మర్చిపోయి శివాకి దగ్గరవ్వలేకపోతూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న శివ ఒక పక్కా ప్లాన్ ప్రకారం యష్కాకి విషయమంతా చెప్పి రాహుల్ని తన ప్రేమలో పడేలా చేసుకుని తనకి దగ్గరయ్యే రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడంతో రాహుల్ అప్పటి నుండి ప్రియాకి దూరమై ఉంటాడు. అప్పటి నుండి ప్రియా అండ్ శివ హ్యాపీగా కలిసిపోయి ఉంటారు. అంత హెల్ప్ చేసినందుకే శివ యష్కాకి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడు. నిజం తెలిసిన ప్రియా తనంటే శివాకి ఎంత ఇష్టమో అర్థమయ్యి హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. ఇంకా అలా హ్యాపీ ఎండింగ్ అనుకునే లోపే అప్పుడే అక్కడికి కతీర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న సింధు వచ్చి తనతో మాట్లాడుతుంది. అప్పుడే రంజనికి కతీర్ అండ్ సింధుల రిలేషన్షిప్ గురించి తెలిసి కతీర్పై సీరియస్ అవ్వగా కతీర్ రంజనితో, "నువ్వు తనకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడంతో నన్ను ఇష్టపడే సింధుతో డేట్ చేయడం స్టార్ట్ చేశా అని జరిగింది చెప్పి, నాకు నువ్వంటేనే ఇష్టం రంజని, నువ్వు తప్ప నా మనసులో ఎవ్వరూ లేరు" అని చెప్తాడు. ఇంకా సింధుతో, "రంజని నన్ను పెళ్లి చేసుకోను అని హట్ చేసినందుకే తనని మర్చిపోవడానికే నీతో కలిసి ఉన్నాను, క్షమించు" అనగా సింధు కోపంతో కతీర్ని కొట్టి
కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కతీర్ వెళ్ళి రంజనితో తనంటే తనకి ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చెప్పడంతో రంజని కూడా కతీర్ అప్పటి సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని ఇంకా లేట్ చేయకుండా మనం పెళ్లి చేసుకుందామని ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారు. ఇంకా అలా పార్టీ అయిపోయాక అందరూ అక్కడి నుంచి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్లో త్యాగి అండ్ శైలజ ఇంటికి రాగా త్యాగి అమ్మ వారిని చూసి ఇంత రాత్రి దాకా ఎక్కడ తిరిగి వస్తున్నారు అని తన కోడల మీద సీరియస్ అవుతుంది. అయితే ఈసారి త్యాగి తన భార్యకి సపోర్ట్గా అమ్మ తను నీ కోడలు నా భార్య, తనకి కూడా ఇష్టాలు ఉంటాయి కదా, తన గురించి కూడా ఒకసారి ఆలోచించు, నువ్వు కూడా ఒకప్పటి కోడలువే కదా, అయినా నా భార్య నేనే కదా కలిసి వెళ్ళింది తప్పేముంది అని మాట్లాడడంతో అదంతా విన్న శైలజ త్యాగి మొదటిసారి తనకి సపోర్ట్గా మాట్లాడడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క ఇందు తన భర్త సుందర్కి తనంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి జాన్ అండ్ సుందర్ల రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసి అలా కలిసి ఉంటారు. ఇంకా ప్రియా కూడా శివతో రాహుల్ మీద ఉన్న ప్రేమతో పెళ్ళయ్యాక తనని మర్చిపోలేక నీ ప్రేమ అర్థం చేసుకోలేక నిన్ను అవాయిడ్ చేసి బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అనగా దానికి శివ పెళ్లికి ముందు రిలేషన్షిప్స్ లేనివారంటూ ఉండరు, కానీ పరిస్థితులకి అనుగుణంగా ఒకరితో పెళ్ళయ్యాక పెళ్లికి ముందు ఏం జరిగినా ఎలా ఉన్నా కానీ తన జీవితంలోకి వచ్చిన తన భార్య లేదా భర్తనే తన సర్వస్వం అనుకోవాలి, ఎందుకంటే జీవితాంతం వారిద్దరూ మాత్రమే కదా కలిసి ఉండాలి అని చెప్పి ప్రియా నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూనే ఉంటా, నువ్వే నా జీవితం అని చెప్పి అలా ఇద్దరు హక్ చేసుకొని కలిసిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.